హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రియల్ లైఫ్ కోట్స్. ఇవాళ ఇవాళ అయితే ఒక మంచి మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నానండి. మూవీ నేమ్ అయితే జనక అయితే గనక. మీకు ఈ టైటిల్ బట్టి అర్థమై ఉండాలి స్టోరీ ఏంటి అని చెప్పి. లైక్ పిల్లల్ని పెంచాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది, అసలు స్టోరీ అంతా దీనిపైన బేస్డ్ అయి ఉంటుందండి. లైక్ పిల్లలకి ఒక బెస్ట్ లైఫ్ ఇవ్వాలి అంటే ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ దాని వెనక ఎంత కష్టం ఉంటుంది. సో స్టోరీ అయితే ఇదన్నమాట. హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుందండి. హోమ్లీగా ఉంటారు, చాలా సింపుల్గా ఉంటారు, చాలా బాగా సూట్ అయ్యారు హీరోయిన్ గారు అయితే. అండ్ ఆవిడ మాటలు కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ స్టోరీలోకి వస్తే బాగుందండి. లైక్ ఫినాన్షియల్గా పిల్లల్ని పెంచాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి అంటే ఎంత ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి అనేవి బాగా చూపించారు. కామెడీ కూడా చాలా బాగుందండి, బామ్మ గారిది, వెన్నెల కిషోర్ గారిది. సో మోస్ట్లీ ఫన్నీగా కూడా ఉంటుంది, కామెడీ కూడా బాగుంది. కోర్ట్ సీన్స్ అయితే మామూలుగా ఉండవండి. కోర్టులో రాజేంద్ర ప్రసాద్ గారి సీన్స్, వాళ్ళ కామెడీ చాలా బాగుంటాయి లాయర్స్తో. మీరు ఈ కామెడీ కోసమైనా డెఫినెట్లీ మూవీ చూడాలి. అండ్ ఈ స్టోరీ లైన్ కూడా బాగుంది, డెఫినెట్లీ అందరూ రిలేట్ అయ్యేదే. ఎందుకంటే అందరూ లైక్ పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి. సో డెఫినెట్లీ అందరికీ నచ్చుతుంది స్టోరీ లైన్ అయితే. సో ఈ కామెడీ కోసం అండ్ స్టోరీ లైన్ కోసం ఖచ్చితంగా అయితే మూవీ చూడడానికి ట్రై చేయండి. అండ్ కోర్ట్ సీన్స్లో మన హీరో లాజికల్ పాయింట్స్ మామూలుగా ఉండవండి, చాలా చాలా బాగుంటాయి అసలు. పాయింట్స్ ఆన్ ద అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడిగేదానికి వాళ్ళకి ఛాన్స్ ఉండదన్నమాట లాయర్స్కి. అంత లాజికల్ పాయింట్స్ పెడతారు, చాలా చాలా బాగుంటుంది మూవీ అయితే. ఇంట్రెస్టింగ్గా మీకు ఎక్కడైతే బోర్ కొట్టదు. ఇంకా మన హీరో గారి గురించి తెలిసిందే కదా, అసలు రియల్ లైఫ్లో ఎలా ఉంటారో అట్లా జీవించేస్తారనమాట మూవీలో. ఏదో మూవీ లాగా అనిపించదు, నిజంగా యాక్ట్ చేస్తారనమాట. యాక్టింగ్ లాగా ఉండదండి, నిజ జీవితంలో ఎలా ఉంటామో ఇంకా జీవించేస్తారనమాట, అలా ఉంటాయి. నెక్స్ట్ హీరోయిన్ డైలాగ్స్లో నాకు బాగా నచ్చింది అయితే మా ఆయన చూసుకుంటాడు అంటది, చాలా బాగుంటుందండి ఆ డైలాగ్ అయితే. ఏమన్నా ఉంటే మా ఆయన చూసుకుంటారు అంటుంది, ఆ డైలాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫైనల్గా ఎమోషనల్ సీన్ కూడా బాగుందండి, ఖచ్చితంగా ఏడుపు అయితే వస్తుంది చూసిన వాళ్ళకి. స్టోరీ ఏంటి అండ్ ఆ కామెడీ సీన్స్ ఎలా ఉన్నాయి, వీటి కోసం అయితే మీరు డెఫినెట్లీ మూవీ చూడడానికి ట్రై చేయండి, కంపల్సరీ నచ్చుతుంది. లైక్ ఈ జనరేషన్లో పిల్లల్ని పెంచడానికి ఎంత ఖర్చు అవుతుంది అండ్ ముందు జనరేషన్స్లో వాళ్ళకి ఎంత ఖర్చు ఉండేదా, ఇవన్నీ అయితే క్లియర్ కట్గా చూపించారు. అండ్ హీరో అయితే లాజికల్గా ప్రూవ్ కూడా చేశారు, ఆ సీన్స్ అన్నీ చాలా బాగుంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బోర్ ఏం కొట్టదు. అండ్ కామెడీ కూడా చాలా బాగుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. థ్యాంక్ యూ.